చూస్తున్నటువంటి ఈ ప్రదేశము కాశీ విశ్వనాథ స్వామి యొక్క ప్రధాన దేవలం. అంటే ఎదురుగా కనిపిస్తుంది గంగాదేవి ప్రవాహముగా కొంచెం ముందుకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మోడీ గారు అభివృద్ధి చేసినటువంటి ఈ మన కాశీ విశ్వనాథ టెంపుల్కు లోనికి ప్రవేశం లేదు కనుక ఇక్కడి నుంచే మనం చూసుకునే భాగ్యము అనుకోవాలి స్వామిని. ఇంతకు మించి మనం లోపలికి పోయేదానికి ఎలాంటి అవకాశం లేదు. ప్రధాన గోపురం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ ప్రదేశమే ప్రధాన దేవలం. స్పష్టంగా చూడండి, అక్కడ కనిపిస్తుంది. మన ప్రధానమంత్రి మోదీ గారు ఇక్కడ నియోజకవర్గం నుంచి గెలుపొందినాక 3 సార్లు గెలుపొందినాడు. అప్పటి నుంచి ఈ కాశీ క్షేత్రం ఎంతో డెవలప్మెంట్, చాలా అభివృద్ధి చెందింది. అంటే ఒక ఇంత 2 ఇంతలు అంటే కాదు, 100 ఇంతలు కానీ ఎక్కువే జరిగింది అభివృద్ధి. ఇవన్నీ అప్పుడు చిన్న చిన్న సందు నుంచి స్వామివారి దర్శనం జరిగేది. ఇప్పుడు చాలా విశాలంగా స్వామికి ఎదురుగా ఈ గంగాదేవి ప్రవాహం. ఇక్కడి నుంచే గంగా హారతి కూడా ఇస్తారంట. కొంచెం ముందుకు వెళ్ళి చూడాలి గంగా హారతికి. ఇటు నుంచి ఈ కారిడార్ మొత్తం ఈ ప్రదేశం అంతా ఎంతో విశాలంగా, ఎంతో స్వచ్ఛంగా, పరిశుభ్రంగా చూడండి ఒకసారి గంగా ప్రవాహం ఏ విధంగా ప్రవహిస్తుందో. దగ్గరలోనే గంగా ప్రవాహం చూడండి ఇంతవరకు చాలా పైకి వరకు వచ్చింది గంగా ప్రవాహం. మనకున్న సమాచారం ప్రకారము ఈ కాశీ విశ్వనాథ దేవుని యొక్క గుడిని అభివృద్ధిపరచడం కొరకు చుట్టూ ఉన్నటువంటి 400 కుటుంబాలను మోడీ గారు ఖాళీ చేపించి ఒక్కొక్క కుటుంబానికి ₹1 నుంచి 4 కోట్ల వరకు ఆ యొక్క ఇంటి విలువను బట్టి 4 కోట్ల వరకు ఇక్కడ చెల్లించారని మనకున్న సమాచారం ప్రకారం తెలిసింది. ఏదేమైనా ఒక అభివృద్ధి కార్యక్రమానికి భక్తులు మన వాళ్ళు విరాళంగా ఇవ్వడం అయితేనేమి, మోడీ గారు దాతృత్వంతో డబ్బులు ఇవ్వడం అయితే కానీ ఒక మంచి పనే. ఇది చరిత్రలో నిలిచిపోయే కాశీ క్షేత్రం కాబట్టి, అంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం కాబట్టి ఇవ్వడం కూడా చాలా సాహసోపేత నిర్ణయమే.